నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మీలోను ఓ హనుమంతుడు. మనకు అందించిన వారు మా ఊరు విజయలక్ష్మి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కు తెలియని పడవలా అయిపోతుంది. లక్ష్య సాధన అంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం, పడే శ్రమ. లక్ష్యం స్థిరంగా ఉండాలి, సాధన దృఢంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక పరీక్ష పెడతాడు. ఒక పెద్ద చెట్టుపైన చిట్ట చివరి కొమ్మలో ఒక పక్షి కూర్చునుంది. దాని కంటిని బాణంతో కొట్టాలన్నది పరీక్ష. ముందుగా ధర్మరాజు వచ్చాడు. చెట్టు మీద ఏం కనిపిస్తుందని అడిగాడు ద్రోణుడు. చెట్టు మీద పక్షి, ఆకాశము, పక్షికి చుట్టూ ఆకులు ఉన్నాయి అన్నాడు యుధిష్ఠిరుడు. సరే, నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పి భీముణ్ణి పిలిచి అదే ప్రశ్న అడిగాడు. చెట్టు, కొమ్మలు, పక్షి, ఆకాశం చెప్పాడు భీముడు. ఇలా అందరూ అదే సమాధానం చెప్పడం, గురువు వాళ్ళను తిప్పి పంపడం జరిగింది. చివరికి అర్జునుడిని పిలిచి అందరినీ అడిగిన ప్రశ్నే అతన్ని అడిగాడు. అర్జునుడు నిశ్చలంగా, నాకు కేవలం పక్షి కన్నే కనపడుతోంది, ఇంకేమీ కనిపించటలేదు అని చెప్పాడు. ద్రోణాచార్యుడు చిరునవ్వుతో, బాణం వేయి అర్జున అన్నాడు. మరుక్షణం అర్జునుడు ధనస్సులోంచి బాణం దూసుకుపోయింది. పక్షి నేల కూలింది. అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టడం. అంటే మనకు అదే కనపడాలి తప్ప ఇంకేవి కనిపించకూడదు. అంత స్థిరమైన దృష్టికోణం ఏర్పరచుకున్నప్పుడే ఎవరమైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అర్జునుడి లక్ష్యం పక్షి కన్నులాగా మనకి మన లక్ష్యం ఏమిటో ఖచ్చితంగా తెలియాలి. దానిపైనే దృష్టి నిలపాలి. లక్ష్య సాధనకు కావాల్సినది స్పష్టమైన దృష్టి, ఏకాగ్రత. లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా దాన్ని చేరాలంటే మనసు, శక్తి, శ్రద్ధ అన్నీ ఒకే బిందువులో కలిసి ఉండాలి. అడ్డంకులను అధిగమించాలే కానీ లక్ష్యం నుంచి వెనక్కి మళ్ళకూడదు. రావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడు. వైద్యుడు సుషేనుడు వచ్చి చూసి హిమాలయాల్లో ఉన్న సంజీవనిని తెస్తేనే లక్ష్మణుడి ప్రాణాలు నిలబడతాయని చెప్పాడు. హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా హిమాలయాలకి దూసుకెళ్ళాడు. అక్కడ సంజీవని ఏదో తెలియలేదు. అందుకని ఆయన తల పట్టుకుని కూర్చోలేదు. ఏ చెట్టో తెలియదు కాబట్టి మొత్తంగా పర్వతాన్నే పెకిలించుకు తీసుకెళ్ళాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు. నిత్య జీవితంలో మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటికి వెనక్కి తగ్గవద్దని చెబుతుంది హనుమంతుడి దివ్యగాథ. ఆనాడే కాదు, ఈనాడైనా లక్ష్య సాధనకు పట్టుదలే ప్రధానం. అవసరమైతే పర్వతాన్నే మోయగల శక్తి మనలోని సంకల్పానికి ఉంటుంది. హనుమంతుడు మనలోనూ ఉన్నాడు. ఆ సత్యం తెలుసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానివైపు బలంగా అడుగేసినప్పుడు ఆయన బయటపడతాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.